100 మంది అంబేద్కర్లు రావాలి అట. ఇప్పుడు 2.5 సంవత్సరాలు దాటి 3 సంవత్సరాలు అడుగు పెడుతున్నాడు రేవంత్ రెడ్డి. ఇప్పుడు వచ్చి 100 మంది అంబేద్కర్లు తయారు కావాలి, దానికి సంబంధించినటువంటి వసతులు కల్పిస్తా అని చెప్పేసి ఇప్పుడు అంటా ఉన్నాడు. అంటే ఇంకొక సంవత్సరంలో ఈయన టర్మ్ అయిపోతుంది, ఈ ఎలక్షన్ 3 వచ్చేస్తుంది. అంటే సంవత్సరం అయిపోయింది, 2 సంవత్సరాలు అయిపోయింది, 3 సంవత్సరాలు అడుగు పెట్టిండు. 3 సంవత్సరాలు కూడా దగ్గరికి వస్తూ ఉంది, 4 సంవత్సరాలు అడుగు పెడతాడు. ఇప్పుడు వచ్చి ఇన్ని సంవత్సరాలుగా విద్యాశాఖలో సంస్కరణలు తీసుకురాలేదు, ఇప్పుడు వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు మన మహానుభావుడు రేవంత్ రెడ్డి. ఏమంటాడు ఇక్కడ, దళిత గిరిజన బలహీన వర్గాల నుంచే దేశాన్ని ఏలే నాయకులు కావాలి. ఫస్ట్ తెలంగాణకు సంబంధించినటువంటి రేవంత్ రెడ్డి, తెలంగాణకు సంబంధించిన దానిలో దళితులకు, గిరిజనులకు, బలహీన వర్గాలకు నువ్వేం ప్రియారిటీ ఇస్తున్నావు చెప్పు. నీ రెడ్డి సామాజిక వర్గం తప్ప బలుగు బలహీన వర్గాలకు ఎవరికి ప్రియారిటీ ఇస్తున్నావు చెప్పు. చెప్పేటువంటి దమ్ముందా అని అడుగుతున్నాం. సిగ్గుండాల కొంచెమైనా మాట్లాడడానికైనా. మొత్తం రెడ్డి సామాజికకు సంబంధించిన అధికారులను, రెడ్డి సామాజికకు సంబంధించినటువంటి వాళ్ళనే ఈరోజు వాళ్ళకే పదవులు, వాళ్ళకే కార్పొరేషన్ పదవులు, వాళ్ళకే రాజ్యసభ ఎంపీలు, వాళ్ళకే ఎమ్మెల్సీలు, వాళ్ళకే ఎమ్మెల్యేలు, వాళ్ళకే ఎంపీలు, వాళ్ళకే అన్ని రకాల పదవులు. నీ సీఎంఓలో నుంచి మొదలైనటువంటి ప్రతి దగ్గర కూడా గవే కనబడతా ఉన్నాయి తప్ప ఏమైనా ఉందా? మీరు మాట్లాడుతారు దేశాన్ని ఏలేనటువంటి నాయకులు కావాలి, దళిత గిరిజన బలహీన వర్గాల నుంచి చెప్పేసి ఊకదుంపుడు ప్రసంగాలు చేసి ఎందుకే పరువు తీసుకున్నావు? గిదా మాటలు ఎప్పుడు కాదు, ఏతులు ఎప్పుడు కాదు, ఆచరణలో చూపి నీకు అంత దమ్ముంటే. అది శాత కాదా మనకి? కేసీఆరే పిట్టల దొర అని చెప్పేసి మేము ఎన్నోసార్లు చెప్పినాం. కానీ కేటీఆర్ను మించినటువంటి పిట్టల దొర, మాయల పకీరు ఈరోజు తెలంగాణలో ఎవరైనా ఉన్నారా అంటే అది రేవంత్ రెడ్డి మాత్రమే. ఇంకా విధంగా తయారైంది. మన తలరాతలు మారేది తరగతి గదుల్లోనే. అసలు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మొత్తం విద్యాశాఖ సర్వనాశనం అయిపోయింది. విద్యాశాఖ మామూలు సర్వనాశనం కాదు, ఘోరాతి ఘోరాన్ని సర్వనాశనం అయిపోయింది. ఏది లేదు, ఏమంటే 6 తెలంగాణ పబ్లిక్ స్కూల్ చూపిస్తాడు, ఏ చూడండి నేను చేసిన అని చెప్తుంటాడు. అంతే తప్ప నియోజకవర్గానికి ఒకటి కట్టిండు. అవి మిగతా 119, ఇప్పుడు ఒకటి అయిపోయింది, 118 ఉన్నాయి. అవి పూర్తి అవుతాయో లేకపోతే పాడుపడ్డ బంగ్లాలాగా కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎట్లయితే అది అయిపోయిందో అట్లా అవుతుందో కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో ప్రభుత్వం అందించేటువంటి సంక్షేమం కంటే విద్య ముఖ్యం. మీకేం కావాలన్నా నిమిషాల్లో చేసేటువంటి బాధ్యత నాది. 6 స్కూల్లో ఇప్పటికే నో అడ్మిషన్ బోర్డు. చూడండి, మీకేమి కావాలన్నా నిమిషాల్లో చేసేటువంటి బాధ్యత నాది. ఏం కావాలి చేస్తావా? ఎందుకే ఇవన్నీ పనికి మాల ముచ్చట్లను మాట్లాడుతావు రేవంత్ రెడ్డి? ఇవి అవసరమా? నిమిషాల్లో చేసే బాధ్యత నాది అంటే ఏం చేస్తావు చెప్పు, నువ్వు నాకు అర్థం కాదు. ఒక్కటన్నా చేసినావా? 6 స్కూల్ ఒకటి కాదు, పక్కన పెట్టు. మిగతా 119 స్కూల్ సంబంధించినటువంటి ఇమీడియట్గా ఈ ఇయర్ ఎందుకు ఓపెన్ చేయలేదు? ఒకటే 6 స్కూల్ ఎందుకు ఓపెన్ చేయాలి, మిగతా స్కూల్ ఎందుకు ఓపెన్ చేయట్లేదు? కనీసం ఒక 20-30 స్కూళ్ళను ఓపెన్ కావాలి కదా, ఎందుకు ఓపెన్ చేయలేదు? ఎందుకంటే ఒకటి చూపించేసి మొత్తం అంటే మోచే కింద బెల్లం చూపించి నాకు ఇచ్చినట్టే ఉంటుంది రేవంత్ రెడ్డి యొక్క వ్యవహారం తప్ప ఏముండదు. కేసీఆరే మాటల మాంత్రికుడు అంటే అంతకు మించిన మాటల మాంత్రికుడు రేవంత్ రెడ్డి తయారండు. ఏమనంటే నిమిషాలు చేసే బాధ్యత నాదట. ఇవే పనికి మాల ముచ్చట్లు మాట్లాడుతూ ఉంటారు రేవంత్ రెడ్డి. గత 10 ఏళ్ళలో విద్యాశాఖ విధ్వంసానికి గురైంది. మరి ఈ 2-3 సంవత్సరాలు ఏమైంది? అభివృద్ధికి గురైందా చెప్పు. ఉస్మానియా యూనివర్సిటీకి 1000 కోట్లు ఇస్తాను కదా, ఎన్ని కోట్లు ఇచ్చినావు చెప్పు. ఉస్మానియా యూనివర్సిటీలో స్టాఫ్ రిక్రూట్ చేసినావా? అసిస్టెంట్ ప్రొఫెసర్ రిక్రూట్ చేసినావా? లేకపోతే నాన్ టీచింగ్ స్టాఫ్ రిక్రూట్ చేసినావా? ల్యాబులు డెవలప్ చేసినావా? రీసెర్చ్ పరంగా డెవలప్ చేసినావా? కాకతీయ యూనివర్సిటీ పరిస్థితి ఏంది? మహాత్మా గాంధీ యూనివర్సిటీ పరిస్థితి ఏంది? చెప్పాలంటే శాతవాహన యూనివర్సిటీ డెవలప్ చేసినావా? లేకపోతే జేఎన్టీ డెవలప్ చేసినావా? ఉస్మానియా యూనివర్సిటీ ఇంజనీరింగ్ సంబంధించిన యూనివర్సిటీ డెవలప్ చేసినావా? ఏం డెవలప్ చేసినావు నువ్వు ఈ 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాల్లో? 10+ విధానం తీసుకొచ్చినావా? ఏమీ లేదు. కమిషన్లు కావాలి, దొబ్బి తినాలి, తర్వాత లైట్ తీసుకోవాలి. శ్రీ చైతన్యనారాయణ నుంచి 800 కోట్లు వచ్చినాయి ఒకసారి చెప్పు రేవంత్ రెడ్డి. కమిషన్లు వచ్చినారా లేదా? 100% వచ్చినాయి. అందుకే నువ్వు వాళ్ళని భయపెట్టినావు. 10+ విధానం తీసుకొస్తే భయపెట్టేసరికి అందరు కలిసి యునైట్ అయ్యి నీకు పెద్ద ఎత్తున ముడుపులు ఇచ్చేసారు. అది తెలియని విషయమా? అందరూ తెలుసు కదా. ఇంజనీరింగ్ కాలేజీలకు సంబంధించినటువంటి ఫీజు రింబర్స్మెంట్ ఎందుకు ఇవ్వలేదు? 11,000 కోట్లు. ఏమంటారు ఇక్కడ? గత 10 ఏళ్ళ విద్యాశాఖ విధ్వంసానికి గురైంది. అదే విద్యాశాఖలో ఫీజు రింబర్స్మెంట్ కింద గతంలో 8,000 కోట్లు ఉండే, ఇప్పుడు 8,000 కోట్లు అయింది. ఏం చేసినావు? ఫీజు రింబర్స్మెంట్ కడుతున్నావా? ఆల్రెడీ ఇక రేపు మాప ఫీజు రింబర్స్మెంట్ ఎత్తేసేట ఒక భారీ కుట్ర జరుగుతూ ఉంది. 100% ఫీజు రింబర్స్మెంట్ ఉండదు. ఇక యంగ్ ఇండియా స్టూడెంట్ కిట్ పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటూ చూస్తూ ఉన్నాం. సో సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో చదువుకొని ఇవాళ ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఎఫ్ఎస్లు అధికారులుగా మారిన 3 గవర్నర్కు పరిచయం చేశాను. నా సోషల్ వెల్ఫేర్ పిల్లలు దేశాన్ని ఏలే నాయకులు కావాలి. నిజంగా ఎవ్వరు అవునన్నా కాదన్నా
ఈ గురుకులాలలో నుంచి ఎవరైతే ఐఏఎస్లు ఐపీఎస్లు ఐఎఫ్ఎస్లు అయినరో 100% దానికి పునాది వేసింది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాత్రమే. సరే, ఆయనతో నాకు చాలా విభేదాలు ఉంటాయి, అన్ని రకాలు ఉంటాయి, కానీ గురుకులాలకు సంబంధించినటువంటి విషయంలో మాత్రం 100% ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వేసినటువంటి పునాదే నేడు ఈరోజు ఫలాలు ఇస్తూ ఉన్నాయి. నేడు ఐఏఎస్లు ఐపీఎస్లు అయిందంటే కారణమే వాళ్ళు, అది చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. సో ఆనాడు ఒక్క అంబేద్కర్ వస్తేనే ప్రపంచానికి దిక్సూచి అయ్యారు. తెలంగాణ దళిత గిరిజన బలహీన వర్గాల నుంచి 100 మంది అంబేద్కర్లు రావాలి, మీలో శక్తి ఉంది అని విద్యార్థులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలిపించారు. మన తలరాతలు మారేది కేవలం తరగతి గదుల్లోనేనని, ప్రభుత్వం ఇచ్చేటువంటి సంక్షేమం కంటే విద్య ముఖ్యమని చెప్పారు. నూతన విద్యా సంవత్సర ప్రారంభ నేపథ్యంలో ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలో చదువుతున్నటువంటి 27 లక్షల మంది విద్యార్థుల కోసం ఏర్పాటు చేసినటువంటి యంగ్ ఇండియా స్టూడెంట్ కిట్ పంపిణీ కార్యక్రమంలో శుక్రవారం ఎల్బీ స్టేడియంలో ఘనంగా జరిగింది అంటూ కూడా చూస్తూ ఉన్నాం. సో దీనికి సంబంధించి రేవంత్ రెడ్డి ఊకదుంపుడు ప్రసంగాలు చేస్తూ ఉన్నాడు. సో ఇది 100 మంది అంబేద్కర్లు తయారు కావాలి, ఇక రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఫస్ట్ రేవంత్ రెడ్డి ఈ పిట్టల ధర ముచ్చట్లు బంద్ చేసి అభివృద్ధి పైన, సంక్షేమం పైన ఫోకస్ పెట్టు, విద్యారంగ అభివృద్ధి పైన ఫోకస్ పెట్టు. ఫస్ట్ అన్ని ఏంటంటే ఇప్పుడు అంత స్కూళ్ళు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఒక డ్రామా ప్లే చేయాలి, అంతే తప్ప ఆ డ్రామా తప్ప ఇంకేమీ ఉండదు, గుర్తుపెట్టుకోండి అంతే. అసలు నాకు తెలిసి కేసీఆరే అసలు పరిపాలన రాదురా నాయన అనుకుంటే ఇక రేవంత్ రెడ్డి అసలు పరిపాలకుడిగా విఫలమైపోయాడు, అట్టరుగా ఫ్లాప్ అయిపోయాడు. ఆయన కనీసం కేసీఆర్ చెప్తే అన్నా ఆ అధికారులు ఉరుకులు పరుగులు పెట్టేవాళ్ళు, కానీ రేవంత్ రెడ్డి చెప్తే అసలు ఎవడు దేకే పరిస్థితి కూడా లేదు. ఒక ఐఏఎస్ దేకే పరిస్థితి లేదు, ఒక ఐపీఎస్ దేకే పరిస్థితి లేదు, ఒక డిపార్ట్మెంట్ హెచ్ఓలు దేకే పరిస్థితి కూడా లేదు. ఇక కింద స్థాయి ఉద్యోగులు ఎట్లా దేకుతారు కానీ అంత భావదారిద్రమైనటువంటి స్థితిలో, పాలన చేతగాని స్థితిలో ఒక చేతగాని దద్దమ్మలాగా ఈరోజు రేవంత్ రెడ్డి మిగిలిపోతున్నాడు. ఇది అందరూ గుర్తుపెట్టుకోవాలి. 100 మంది అంబేద్కర్లు రావాలి అట. ఇప్పుడు 2.5 సంవత్సరాలు దాటి 3 సంవత్సరాలు అడుగు పెడుతున్నాడు రేవంత్ రెడ్డి. ఇప్పుడు వచ్చి 100 మంది అంబేద్కర్లు తయారు కావాలి, దానికి సంబంధించినటువంటి వసతులు కల్పిస్తా అని చెప్పేసి ఇప్పుడు అంటా ఉన్నాడు. అంటే ఇంకొక సంవత్సరంలో ఈయన టర్మ్ అయిపోతుంది, ఈ ఎలక్షన్ 3 వచ్చేస్తుంది. అంటే సంవత్సరం అయిపోయింది, 2 సంవత్సరాలు అయిపోయింది, 3 సంవత్సరాలు అడుగుపెట్టిండు, 3 సంవత్సరాలు కూడా దగ్గరికి వస్తూ ఉంది, ఇప్పుడు 4 సంవత్సరాలు అడుగు పెడతాడు. ఇప్పుడు వచ్చి ఇన్ని సంవత్సరాలుగా విద్యాశాఖలో సంస్కరణలు తీసుకురాలేదు, ఇప్పుడు వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు మన మహానుభావుడు రేవంత్ రెడ్డి. ఏమంటాడు ఇక్కడ? దళిత గిరిజన బలహీన వర్గాల నుంచే దేశాన్ని ఏలే నాయకులు కావాలి. ఫస్ట్ తెలంగాణకు సంబంధించినటువంటి రేవంత్ రెడ్డి, తెలంగాణకు సంబంధించిన దానిలో దళితులకు, గిరిజనులకు, బలహీన వర్గాలకు నువ్వేం ప్రియారిటీ ఇస్తున్నావు చెప్పు. నీ రెడ్డి సామాజిక వర్గం తప్ప బలుగు బలహీన వర్గాలకు ఎవరికి ప్రియారిటీ ఇస్తున్నావు చెప్పు. చెప్పేటువంటి దమ్ముందా అని అడుగుతున్నాం. సిగ్గుండాల కొంచెమైనా మాట్లాడడానికైనా. మొత్తం రెడ్డి